మోదీ సారథ్యంలోని ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి దానిని అనుగుణంగా నిధులు కేటాయించిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను రాష్ట్రాలన్నీ ఆమోదించాయి. దేశంలోని ప్రజలందరికీ త్రాగునీరు అందాలన్న సంకల్పంతో 64,000 కోట్లతో తాగునీటి జలజీవన మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. 4,50,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండగా మరో 3 ఏళ్లలో 5 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ బడ్జెట్లో 50,65,000 కోట్లలో 1 లక్ష కోట్లు ఓన్లీ ఫర్ మున్సిపాలిటీ పెట్టే ఘనత ఈ యొక్క మోడీ గారి. 80,000 కోట్లు గ్రామీణ ఉపాధికి, 1 లక్ష కోట్లు ఓన్లీ మున్సిపాలిటీలో ఆమోదించారు. 64,000 కోట్లు మనకు మాత్రమే త్రాగునీటికి జలజీవన మిషన్. ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకుంటా. అది కాకుండా కరెంట్, సోలార్ పవర్, అది కాకుండా గాలి. ఇప్పుడు దేశంలో 4,50,000 మెగావాట్ల కరెంట్ ఉంది. కానీ ఈ 3 ఏళ్ళలో, రాబోయే 3 ఏళ్ళలో అంటే రేపు ఎలక్షన్ జరిగేందుకు మరొక 5 లక్షలు కలువ చేసినారు. అందులో అటు సూర్యగారు కానీ, లేదా సోలార్ పవర్ కానీ, లేదా విండ్ పవర్ కానీ 4,5 లక్షలు 5 లక్షలు పెరిగితే అది 9,5 లక్షలు అవుతుంది. దాని వలన ప్రతి పల్లెకు, ప్రతి మారుమూల పల్లెలకు 24 అవర్స్ ఫ్రీ బేస్ కరెంట్, 3 గంటల కరెంట్ కాదు, 24 అవర్స్ రైతులు వాడుకునేంత, లేదా ఇళ్ళకి కానీ, ఇండస్ట్రీకి కానీ, హాస్టల్కి కానీ, లేదా గవర్నమెంట్